అత్యవసరాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచేస్తున్నారు. ప్రాణం మీదకి వచ్చిన సందర్భాన్ని దోపిడికి వాడుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో అంబులెన్సుల దోపిడితో ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం పబ్లిక్. ధరల నియంత్రణ లేక, అధికారుల పర్యవేక్షణ లేక ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో దోపిడికి గురవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మెరుగైన వైద్యం కోసం చాలా వరకు ఖమ్మం పట్టణానికే వెళ్తుంటారు పబ్లిక్. కొత్తగూడెం, భద్రాచలం హాస్పిటళ్లలో పేషెంట్ కండిషన్ సీరియస్ అయితే ఖమ్మంకు రిఫర్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అంబులెన్స్ నిర్వాహకులు భారీగా డబ్బు తీసుకుంటున్నారని చెప్తున్నారు బాధితులు. వాస్తవానికి దూరాన్ని బట్టి అంబులెన్స్ కు ఛార్జ్ చేస్తారు. కిలోమీటర్ లెక్కన డబ్బులు తీసుకోవాలి. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. పైగా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే భారీ కమిషన్ తీసుకుంటున్నారని తెలిసింది. ప్రైవేటు హాస్పిటల్ ఇచ్చే కమిషన్ల కోసం వారికి నచ్చిన హాస్పిటల్ కు పేషెంట్లను తీసుకువెళ్తున్నారని చెబుతున్నారు పబ్లిక్. ప్రైవేటు హాస్పిటళ్లు పేషెంట్ బిల్లు నుంచి 10 నుంచి 20% డబ్బు అంబులెన్స్ నిర్వాహకులకు కమిషన్ కింద ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం నుండి హైదరాబాద్ పోవాలంటే 20,000 దాకా కూడా పైసలు వసూలు చేస్తా ఉన్నారు. ఒకవేళ పేషెంట్కి ఎవరైనా తెలిసిన అంబులెన్సో బయట వెహికల్సో తీసుకొని పోదామని చెప్పి ప్రయత్నం చేసినా సరే అక్కడ అంబులెన్స్ యాజమాన్యాలు మా అంబులెన్స్ తప్ప, ఈ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ తప్ప వేరే అంబులెన్స్ని, వేరే బయట ప్రైవేట్ వెహికల్స్ని అనుమతించమని చెప్పి పేద ప్రజలను, రోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని హాస్పిటల్ నుంచి స్కానింగ్ సెంటర్లకు తీసుకువెళ్లడానికి కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు బాధితులు. 1 కిలోమీటర్ దూరం కూడా లేని స్కానింగ్ సెంటర్ కు తీసుకువెళ్లాలంటే వేలల్లో డబ్బు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కు ఆక్సిజన్ పై తీసుకువెళ్లాలంటే 15-20 వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆలస్యం చేస్తే పేషెంట్ కు ఏమైనా అవుతుందేమోననే భయంతో అడిగినంత ఇస్తున్నామంటున్నారు. సాధారణ పేషెంట్లకైతే 35 నుంచి 40 కిలోమీటర్లకు 3,500, 4,000 తీసుకుంటున్నారని, ఆక్సిజన్ పెడితే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారని వాపోతున్నారు. అంటే ఇది నిలువ దోపిడీ వ్యవహారం. ఏరే అంబులెన్స్ని పిలితే రానియట్లేదు. మేము మాట్లాడినాం, మా అంబులెన్స్ మాట్లాడారు, ఆయన ఎట్టు వస్తాడో మేము ఎట్టు వస్తాడో దాన్ని రానియకుండా అడ్డుపడతారు వీళ్ళు. మరీ దోసుకోవటం జరుగుతుంది ఈ అంబులెన్స్ వల్ల. ఉయ్యి అని కూడా పోతున్నాయి, రావట్లేదు, పోవట్లేదు. కొన్నిటికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. మరి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుండో, వాటిని ఎందుకు సీల్ చేయట్లేదో, అదేందో దాన్ని పరిశీలించుకొని చేసుకోవాలి. అధికారులు ప్రాణాలతో చెలగాటలు వాడుతారు. ఈ మధ్య అంబులెన్స్ నిర్వాహకుల వసూళ్ల సంఘటనలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. కొనిజర్లలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను హైదరాబాద్ తీసుకెళ్లేందుకు 10,000 డిమాండ్ చేసినట్టు తెలిసింది. మరో ఇష్యూలో యాక్సిడెంట్ అయి ఖమ్మంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ వ్యక్తిని ఎంఆర్ఐ స్కానింగ్ కోసం కిలోమీటర్ దూరం కూడా లేని డయాగ్నోస్టిక్ కేంద్రానికి తీసుకెళ్లడానికి 3,000 డిమాండ్ చేసినట్టు చెప్పారు బాధితులు. స్కానింగ్ కాస్త లేట్ అవడంతో అదనంగా 1,000 రూపాయలు ఇవ్వాలని గొడవ చేసి డబ్బులు వసూలు చేశారని వాపోయారు. ఈ అంబులెన్స్లు దేనికి వైద్య శాఖ మంత్రి సంబంధించినవి వాళ్ళు చూసుకోవడం లేదు. ప్లస్ ఇక్కడ ఆర్టీఏ వాళ్ళు సరిగ్గా చూడటం లేదు. అసలు ఆర్టీఏ వాళ్ళు కూడా అసలు అంబులెన్స్ పనికి వస్తున్నాయి, పనికి రావట్లేదు, దాంట్లో ఆక్సిజన్ సిలిండర్ కానీ ఉంటున్నాయి లేవే అని కూడా చూడలేదు. అంబులెన్స్ డ్రైవర్ ఒక్కడే ఉంటాడు, అంత ఒక హెల్పర్ ఉండట్లేదు. అవసరమైనప్పుడు దాంట్లో పెట్టడానికి ఏమైనా అవసరమైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషికి అవసరమైన వాటిలో ప్రైవేట్ అంబులెన్స్ అవసరమైన సదుపాయాలు కూడా ఉండట్లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంబులెన్స్ లో ప్రథమ చికిత్సా కిట్, ఫిట్నెస్, టాక్సీ, పొల్యూషన్, బీమా పత్రాలతో పాటు డ్రైవర్ కు బ్యాడ్జ్ లైసెన్స్ ఉండాలి. ఆక్సిజన్ సిలిండర్, మాస్క్ కంపల్సరీ. కానీ చాలా అంబులెన్స్లలో అవేమీ ఉండటం లేదని తెలిసింది. అత్యవసర సేవలు కావడంతో అధికారులు తనిఖీలు చేయడం లేదని సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్లు నడుపుతున్నారని ఆరోపణలున్నాయి. వేళ్లలో హాస్పిటల్లో పెట్టాలా, అంబులెన్స్ రేట్లు కాడ రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ఈ రేట్లు కూడా కొద్దిగా అనుకూలంగా, పేదోళ్ళకి అనుకూలంగా హైదరాబాద్ పోవాలంటే వాళ్ళ ప్యానాలు వదిలే పరిస్థితి వస్తుంది. ఈ పనికారాల కాడ పేషెంట్ దగ్గర కూడా ఒకళ్ళుండి చూసుకోవాలా, డ్రైవరే ఉండాలా. ఈ పనికారాల దగ్గర, ఈ పేషెంట్ దగ్గర ఉండి కూడా అంబులెన్స్లో తీసుకుపోవాలా, ప్రయాణం చేయాలా. ఇది కానీ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు దీన్ని ఆలోచించాలని నేను కోరుతున్నాను సార్. ప్రైవేట్ అంబులెన్స్లపై పర్యవేక్షణ ఎవరిది అనేది ఇప్పటికీ స్పష్టత లేదంటున్నారు ఖమ్మం పబ్లిక్. జిల్లాలో 1,500 ప్రైవేట్ అంబులెన్స్లున్నాయని, వాటికి ఆర్టీఏ అధికారులే అనుమతిస్తారని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మరోవైపు జిల్లా వైద్యశాఖ అధికారి మాత్రం ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలపై తనకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఇప్పుడు అనుమతి లేని అంబులెన్స్లపై ఆర్టీఏకా, వైద్యశాఖకా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో క్లారిటీ లేదంటున్నారు జనం.